నల్గొండ జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నీళ్లు లేక లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట పొలాలు ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మనోవేదన చెందుతున్నారు. ఒక్కతడి నీరు అందిస్తే తమ పంట చేతికొచ్చేదని రైతన్నలు వాపోతున్నారు. నీరందక నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పానగల్ నుంచి పంట నష్టపోయిన రైతులతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఎండిపోయిన పంట పొలాలని కూడా రైతుల్ని కన్నీరు పెట్టిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం పానగల్ గ్రామంలోనూ ఇక్కడ చూడొచ్చు, పెద్ద ఎత్తున ఎండిపోయినటువంటి పంటలు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ఎకరానికి 25,000 నుండి 30,000 పెట్టుబడి పెట్టి మరీ సాగు చేసినటువంటి పంట పొలాలని కూడా నీరు లేక ఎండిపోయి రైతులు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. ఇంత పెద్ద ఎత్తున రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కానీ, ఏ ఒక్క అధికారి కానీ వారి కన్నెత్తి కూడా చూడడం లేదు. నాగార్జున సాగర్ ఆయకట్టు కిందనే 2 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తంగా నీళ్లు లేక ఎండిపోయింది. ఇక సూర్యాపేట జిల్లాలో ఎస్ఆర్ఎస్పి కింద, అదేవిధంగా మూసీ ప్రాజెక్టు కింద కూడా కొన్ని వందల ఎకరాలు ఎక్కడికక్కడ ఎండిపోయి రైతులందరూ కూడా నష్టాల్లో కూరుకుపోయారు. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు 50 కోట్ల మేర ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు నష్టపోయారని కూడా అధిక మామూలుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడికక్కడ దుర్భిక్ష పరిస్థితులు, క్షామం ఏర్పడింది. కరువు అలుముకుంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కరువు తాండవిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా పచ్చగా ఉన్నటువంటి పంట పొలాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనువెంటనే ఒక కరువు అనేది వచ్చింది. వర్షాలు లేకపోవడం, భూగర్భ జలాలు అడగంటిపోవడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రైతుల్ని శరాఘాతంలాగా మిగిలింది. రైతులు ఎక్కడికక్కడ కూడా బోరున విలిపిస్తూ ఉన్నారు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా తమను ఆదుకోవట్లేదని కూడా వాళ్ళ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా ఏదైతే నానాయకట్టు ప్రాంతంలో అయితే బోర్బావుల కింద ఎక్కువగా సాగు చేస్తారు. భువనగిరి, పొలిగొండ, అదేవిధంగా పోచంపల్లి ఆ ఏరియాలో అయితే ఆ ఏరియాలో బోర్లన్నీ కూడా ఎండిపోయి భూగర్భ జలాలు లోతులోకి పడిపోయి బోర్లు కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున రైతులు నష్టపోయినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేవు. ఇక రిజర్వాయర్లలో నీరు కూడా వేగంగా పడిపోతుండటంతో భూగర్భ జలాలు కూడా అంతే వేగంగా పడిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలో కూడా ఇప్పుడు ఉంటా ఉన్నాయి. ఇక కొన్ని గ్రామాల్లో అయితే తాగునీరు కూడా కటకట ఏర్పడింది. మిషన్ భగీరథ ద్వారా గత ప్రభుత్వం చాలా ప్రాంప్టుగా ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీరు అందించారు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ పాలనలో కనీసం తాగునీరు కూడా ఇబ్బంది ఏర్పడుతుందని ప్రతి ఒక్క గ్రామంలో కూడా రైతులు, ప్రజలు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. మళ్ళీ ఆ ట్యాంకర్ల ద్వారా నీటిని ఎత్తిపోసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా తాగునీటి కోసం కొండలకు, గుట్టలోకి వెళ్ళి చెలిమలు దొడుకున్నటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో వచ్చిందని కూడా ప్రజలందరూ కూడా ఎంతగానో మనోవేదన చెందుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పానగల్ సంబంధించినటువంటి రైతు మనతో ఉన్నారు, జానయ్య. ఆయనతో మనం మాట్లాడదాం. ఎట్లా ఉందండి ఈ కాలం, ఈ యాసంగి సీజన్లో, ఈ మన్ను టెండర్లో పంటల పరిస్థితి ఎట్లా ఉంది? ఇవన్నీ కూడా ఎండిపోయి కనపడుతున్నాయండి, ఎందుకండి? సార్ ఇక్కడ మాది పానగల్లు, నా పేరు జానయ్య. ఇక్కడ భూగర్భ జలాలు తగ్గిపోయినాయి సార్. వాటర్ పోయడం తగ్గిపోయినాయి. అన్ని మళ్ళు వారట్లేవు. ఒక మడి ఎండిపోతుంది. ఒక మడి ఎండిపోయిన దానికి పెడితే మళ్ళీ ఇంకో మడికి అందట్లేవు నీళ్ళు. పొలాలు బాగా ఎండిపోతున్నాయి సార్. ఇంకా పైన ఇంకా బాగా ఎండిపోయినాయి కదండి? ఎండిపోయినాయి సార్. ఎండిపోయినాయి. ఆ పైన కూడా ఇక్కడ ఎండిపోయినాయి. ఎండిపోవడం వల్ల మాకు ఈసారి పంట అనేది అంత రావడం లేదు. ఎవరైనా అధికారులు వచ్చిరండి? ఎవరైనా ప్రజాప్రతినిధులు వచ్చిరా? మీ బాధలు ఎవరైనా చూసిరండి? మా దగ్గరికి ఎవరు రాలేదు సార్. రాలేదు. మా దగ్గర ఐకేబీ పెడతాన్నారు. ఇంతవరకు ఐకేబీ లాంటివి పెట్టలేదు. అది 500 బోనస్ ఇస్తున్నారు. మరి మన సార్ మరి ఏమి ఇస్తారో చూడాలి. మరి ఐకేబీ పెడితే మాత్రం 500 ఇస్తారని అన్నారు. కానీ ఇంతవరకు ఏది లేదు. ఇంతవరకు ఏం చెప్పలేదు సార్. మరి కరెంటు సంబంధించి కూడా ఉదయం పూట ఇస్తున్నారా అండి, నైట్ ఇస్తున్నారా అండి? ఉదయం 2 సార్లు వస్తుంది, పోతుంది సార్. నైట్ 5:30కు బంద్ అయ్యి మళ్ళీ నైట్ 8:30 తర్వాత ఇస్తున్నారు సార్. తెల్లవారు వచ్చేస్తుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎట్లుండే అండి? ప్రతి చోట కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని అందరూ కూడా తలుచుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పంటల పరిస్థితి, నీళ్ళ పరిస్థితి, బోర్ల పరిస్థితి ఎట్లుండే? గత ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు బాగా 24 గంటలు కరెంట్ ఇచ్చారు సార్. బోర్లు బాగా వచ్చినప్పుడు అంటే కాలాలు కూడా మంచిగా అయినాయి. వర్షాలు అనుకూలంగా వర్షాలు వచ్చినాయి. చెరువులు నిండినాయి. బాగా భూగర్భ జలాలతోటి వాటర్ బాగా పోసింది మోటార్లు. ఇప్పుడు మాత్రం జర తగ్గింది సార్. ఇప్పుడు మాత్రం మోటార్లు పోయడం సాధ్యం కావట్లేదు. నీళ్లు లేకపోవడం వల్ల కొంచెం కటకట ఉంది. ఇప్పుడు పైన పోతే మనం బత్తాయి తోటలు కనపడ్డాయండి. చాలా వరకు నరికేసిరు అవన్నీ. శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కూడా నిమ్మ తోట కూడా నరికేసిరు. ఎందుకండి? వాటర్ ప్రాబ్లం సార్. వాటర్ నీళ్లు లేక ఏం చేస్తాం, మరి ఉన్నదాన్ని చేయలేక దాన్ని తీసేసారు సార్ వాళ్ళు. పంటలు కూడా తీసేసుకురు. రాదు వాటర్ లేక సార్. వాటర్ ప్రాబ్లం ద్వారా నీళ్ళు లేక వదిలేసుకురు వాళ్ళు. ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. కూరగాయల పంట అనేది లేదు. ఇంతకుముందుకు మామూలుగా ఉండే పంట అప్పుడు. ఈసారి ఎందుకో మొత్తం ఈ ఎండలు అలాగే వచ్చినాయి. ఈ కాలం కూడా అట్లనే పోయింది ఈసారి. ఇంకా ఊళ్ళో ఇంకా ఘోరంగా ఉంది సార్. ఇక్కడ ఒక దగ్గర ఒక ఆయన బోర్ వేసిండు. మొత్తం ఉట్టి దుమ్ము తప్ప ఏం లేదు సార్. అక్కడ నీళ్ళు పడలేదు.
తాగునీళ్ళు దొరుకుతున్నాయా? తాగునీళ్ళు జర ఇబ్బంది ఉంది సార్. సరే ఏదో ఇక్కడ అంటే ఇంటింటి వాటర్ అంటే రెండు రోజులకు ఒకసారి ఊర్లో అంటే ఎలా ఉందో మనకు తెలియదు. ఇంకోటి అండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం 1500 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తా అన్నారు, 500 రూపాయలు కింటాకు బోనస్ ఇస్తా అన్నారు, అవన్నీ కూడా ఇస్తున్నారా? అన్నారు ఇస్తున్నా అంటే ఇంతవరకు రాలేదు సార్. ఇప్పటివరకు అయితే ఏమి ఇవ్వలేదు. ఇస్తా అన్నారు కానీ ఇంతవరకు మరి సాధ్యం వరకు చేస్తారేమో తెలియదు, చూద్దాం అనుకుంటున్నాం మరి. ఇప్పుడు ఈ ధాన్యం అంతా కూడా ఏదో ఒక రకంగా పండించారండి, ఎన్నో బాధలు పడి బోర్లు బావులు ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి అవన్నీ కొనడానికి అమ్మడానికి ఎట్లా ఇబ్బంది అవుతుందండి? మిల్లులు కడిపోతే ఏమంటున్నారు? మిల్లు కడిపోతే వాళ్ళు 600-700 తక్కువ చేసి తీసుకుంటారు సార్ వాళ్ళు. వాళ్ళు కోతకు వచ్చి కింటాకు ఒక 20 కిలోలు కటింగ్ పెట్టుకొని తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి ఏదో ఒక 2300 ఉన్నప్పుడు 2200 ఉండే మొన్న, అయితే 2200 దాన్ని 1700-1600 పెట్టి కొనుక్కుంటారు సార్ వాళ్ళు. రేటు పెట్టడం తాలుందని అది ఉందని మన ఐకేపీలో పోసినా కానీ మన సార్ ఆనకాలం తాలుందని చెప్పేసి దాంట్లో 2 కిలోలు కోత కోసారు సార్. ఆ కోత కూడా మేము భరించినాం సార్ అప్పుడు ఆనకాలం. ఇప్పుడు ఇంకా ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు, ఏమని అడుగుతావు, ఏం డిమాండ్ చేస్తావు ప్రభుత్వాన్ని? కలెక్టర్ గారికి ఫిర్యాదు అయ్యి చెప్పడం అనుకుంటున్నాం కానీ ఐకే పెట్టినప్పుడు అందరం కలిసి పిలిపించుకొని మాట్లాడి చేద్దాం అనుకుంటున్నాం సార్. ఇవ్వాలి సార్, ఇస్తా అన్నారు, ఇస్తా అని వాళ్ళే చెప్పారు కాబట్టి ఎందుకంటే జనాలు అనేది అక్కడే ఆకర్షిస్తున్నారు. 500 కావాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి చాలా గొర్రెలు పోయాయండి, పశువులు పోయాయి, వాటన్నిటి కూడా తాగునీటికి ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఇబ్బంది ఉంది సార్, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారు. మధ్యాహ్నం వరకు ఎక్కడో అక్కడ నీరున్న చోటుకి వెళ్ళిపోయి నీళ్ళు తాపడం లేదు సార్. ఎక్కడ నీళ్ళు లేవు, నీళ్ళు తక్కువ, ఇబ్బందిగా ఉంది. మెదకు దొరకట్లేదు, అంతా ఉట్టి బీడు భూములు, పత్తిగట్ట బీకేసారు. అక్కడ కూడా ఎండుగడ్డి అలాంటిది ఏం లేదు. ఓన్లీ తిరగడం రావడం, చెట్లు కొమ్మలు కొట్టుకోవడం, అటు మేపుకొని రావడం అంతే. ఓకే, రాజకీయాలకు అతీతంగా చెప్పండి అన్న, ఒకటే మాట, ఇదే సమయంలో ఇట్లనే కరువు ఉంటే ఒకవేళ కేసీఆర్ గారు ఉంటే ఏం చేసేవాళ్ళండి? కేసీఆర్ స్వయాన రైతు, కేసీఆర్ స్వయాన ఆయన పంటలు పండిస్తాడు, ఒకవేళ ఆయన ఉంటే ఎట్లా తాపత్రయపడుతుండే? కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు బాగుంది సార్. అప్పుడు కొద్దిగా కాకపోతే ఇప్పుడు ఉంటే మంచిగా చేసినా, ఇప్పుడుంటే మంచిగా చేసినట్టే మరి చేసు సార్, చేసు కదా, చేసు వర్ష అంటే నీళ్లు ఇచ్చు. ఇప్పుడు మీకు ఏఎంఆర్పి కాలం ఉందండి, ఎస్ఎల్బీసీ కాలం ఉంది. ఎస్ఎల్బీసీ కాలం ద్వారా నీళ్లు విడుదల చేస్తే కొన్ని చెరువులు నింతాయి, భూగర్భ జలాలు కూడా నింతుండే కదా, మరి ఎందుకు ఎస్ఎల్బీసీ విడుదల చేయలేదు? సార్ మొన్న ఇచ్చారు సార్, మొన్న ఒకసారి ఇచ్చారు, మళ్ళీ ఒకసారి ఇచ్చారు, 2 times వదిలేదు సార్. భూగర్భ జలాలు పెరగలేదు, వాటర్ మాత్రం పెరగలేదు. అదే తాగడానికి వాటర్ కావాలని మాధుడి ప్రాజెక్టులోకి 2 సార్లు వాటర్ వదిలిపెట్టారు, వచ్చినాయి అవి. ఇంకొకసారి కూడా వదిలిపెడతా అంటున్నారు. సరే ఇంకా ఉంటా అంటే ఎండలు బాగుంటున్నాయి కాబట్టి అప్పుడు కూడా వాటర్ కావాల్సి వస్తుంది. ఇదే రకంగా ఉంటే ఇంకెట్లుంటుందండి? ఇదే వర్షాలు లేకుండా ఇదే రకంగా మొత్తం కాలం అయితే ఇంకెట్లా కరువు పరిస్థితి ఉంటుంది? ఇంకా బిందెలు పట్టుకొని తినాల్సి వస్తుంది సార్. ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ పోయి చెల్లెలు దోముకొని అంత పరిస్థితి వచ్చేటట్టు అనిపిస్తుంది. ఇక రాను ఎండలు ఎక్కువ ముదురుతాయి కాబట్టి ఇది మార్చి నెల, ఇంకా మన ఏప్రిల్ చూడాలి, మే చూడాలి. మే నెల వచ్చేసరికి మరి బిందెలు పట్టుకొని పోతుందా మరి ఎట్లా మరి పరిస్థితి? అవును సార్, రైతుల పరిస్థితి మరి అంటే ఘోరంగా ఉంటుంది సార్. అనుకుంటున్నాము, కాకపోతే మనకు అనుకూలించి మనకు వర్షాలు పడితే ఏం లేదు, కాలం కావాలి కానీ మంచిగా పంటలు పండుతాయి. కాకపోతే ఇక వదిలేస్తారు, ఇక కరువు వచ్చినట్టు సార్. ఓకే, ఈ విధంగా రైతు తన ఆవేదన చెప్తా ఉన్నాడు. మనం ప్రస్తుతం చాలా గ్రామాలు కూడా పర్యటన చేసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎండిపోయినటువంటి పంట పొలాలే మనకు దర్శనమిస్తూ ఉన్నాయి, నెరలు వారినటువంటి భూములు మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇదే సీజన్లో మండు టెండలో కూడా నీటిని విడుదల చేసి భూగర్భ జలాలు పెంచి చెరువులు నింపినటువంటి చరిత్ర అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెరువులు నింపే ప్రయత్నం చేయడం లేదు. ఏఎంఆర్పి కింద, ఎస్ఎల్బీసీ కింద, అదేవిధంగా లో లెవెల్ కెనాల్ కింద, ఎస్ఆర్ఎస్పి కింద కూడా నీటిని విడుదల చేస్తే కొంత భూగర్భ జలాలు పెరిగి పశుపక్షాదులకు కూడా ఇబ్బంది లేకుండా ఉండేది, బోరుబావులకు కూడా సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండేది అనేది రైతులు తమ ఆవేదన చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పొలాలని కూడా ఒక్క తరి నీళ్ళు ఇస్తే బయటపడతాయి, కానీ ఆ ఒక్క తరి నీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు, ప్రభుత్వానికి చలనం లేదు, ఏ ఒక్క మంత్రులు కూడా చలనం లేదు, ఏ ఒక్క మంత్రి కూడా కనీసం పట్టించుకోవట్లేదు అనేది రైతుల ఆవేదనగా మనకు కనపడుతూ ఉంది. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా కూడా కరువు తాండవిస్తూ ఉంది, కరువు అలుముకుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా దుర్భిక్ష పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. కోట్ల రూపాయలు రైతులు నష్టపోయారు. ఎండిపోయినటువంటి పంట పొలాలతో గ్రామాలన్నీ కూడా కళావిహీనంగా మారి వ్యవసాయంతో కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీ న్యూస్, నల్గొండ.